Welcome to another session. Review exercise question number 4. ఓకే, ఈ కింది వాటిల్ని అవరోహణ ఆరోహణ క్రమంలో రాయండి. సో అసెండింగ్ అండ్ డిసెండింగ్. ఓకే, అసెండింగ్ అంటే ఏంటండి? అసెండ్ పైకి. ఓకే, అసెండింగ్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్తాన్ని అసెండింగ్. డిసెండింగ్ చూడండి తెలుస్తుంది. డిసెండింగ్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రావటం, డిసెండ్ అయిపోతాం. అసెండ్ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్ళటం అసెండింగ్. ఓకే, దానినే తెలుగులో అవరోహణ. అవరోహణ అంటే ఏంటండి? పడిపోతుంది. ఓకే, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రాయటం. ఆరోహణ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి రాయటం. ఓకే, మనం రెండు మెథడ్స్లో నేర్చుకుంటాము. ఒకటి నెంబర్ లైన్లో ఈజీగా ఉంటుంది, పెద్ద నెంబర్లకు వచ్చి మామూలుగా మెథడ్లో నేర్చుకుందాం. ఓకే, సో ఈ రెండింటిని వాళ్ళు ఆరోహణ అవరోహణ రెండింటిని అడిగారు. మనం ఒకటి చేసామంటే ఆటోమేటిక్గా రెండు ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. సో ఫస్ట్ నెంబర్ లైన్ తీసుకోండి. ఇక్కడ ఉన్న నెంబర్లో మీకు చూసిన వెంటనే పెద్ద నెంబరు 10, చిన్న నెంబరు చూసుకోండి. ఉన్నట్లో నెగిటివ్ నెంబర్, పాజిటివ్ నెగిటివ్ ఇస్తే పాజిటివ్ నెంబర్స్ పెద్ద నెంబర్లు, నెగిటివ్ నెంబర్స్ చిన్న నెంబర్లు. నెగిటివ్ నెంబర్స్లో పెద్దది ఉన్నది చిన్నది, చిన్నది ఉన్నది పెద్దది. సో అతి పెద్ద నెంబరు 10, అతి చిన్న నెంబరు -9. సో 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మనకి 10 వరకు పెద్ద నెంబర్ కాబట్టి 10 నెంబర్ వరకు రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ -1 -2 -3 -4 -5 -6. సో -9 వరకు రాస్తే సరిపోతుంది. సో ముందు ఏం చేద్దామండి? ఉన్న నెంబర్ని సర్కిల్ చేసుకుందాం. ఫస్ట్ నెంబర్ -6 ఎక్కడుంది? 6 -9 5 10 +10 -3. 50%, 50 అంటే 70% మీ వర్క్ అయిపోయినట్టే. సో వారు ఫస్ట్ అవరోహణ క్రమం. సో నెంబర్ లైన్ గీసామంటే మనది 60% వర్క్ అయిపోయినట్టే. సో వారు క్వశ్చన్ అడుగుతున్నారండి. ఫస్ట్ ఈ కింది పూర్ణ సంఖ్యలను ఫస్ట్ అవరోహణ మరియు ఆరోహణ. సో మీరు రాస్తున్నప్పుడు మీరు అవరోహణ రాస్తున్నారా ఆరోహణ రాస్తున్నారో రాయండి. ఫస్ట్ వాళ్ళు అవరోహణ అడిగారు. సో మనం ఫస్ట్ అవరోహణ రాద్దాం. ఏం చెప్పాను? అవరోహణ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రావటం. డిసెండింగ్ బిగ్గెస్ట్ నెంబర్ టు స్మాలెస్ట్ నెంబర్. సో మీరు నెంబర్ రాశారంటే ఏం లేదండి, చాలా ఈజీ. పెద్ద నెంబర్ ఏదండి? 10. సో జస్ట్ మీరు రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్న కొద్ది వాల్యూస్ తగ్గిపోతూ ఉన్నాయి. అక్కడ ఏం కనబడుతుంది? ఫస్ట్ 10తో స్టార్ట్ చేయండి. 6 5 -3 -6 -9. దట్స్ ఆల్. ఓకే, సో ఆరోహణ కష్టపడక్కర్లేదు, అటు నుంచి ఇటు రాసేయండి. నెక్స్ట్ ఆరోహణ. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి. సో ద ఫస్ట్ వన్ ఈజ్ డిసెండింగ్, ద సెకండ్ వన్ ఈజ్ అసెండింగ్. ఓకే, నేను జస్ట్ లెటర్స్తో డినోట్ చేస్తాను. ఓకే, -9 -6 -3 5 6 10. ఓకే, సో నెంబర్ లైన్ తీసుకుంటే మీకు ఏ నెంబర్ మిస్ అవుతుందో ఈజీగా వర్కౌట్ చేసేసుకోవచ్చు. కానీ పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు మనకి నెంబర్ లైన్ గీయటం కష్టం అవుతుంది. సో నార్మల్ మెథడ్లో కూడా మనం ఏ విధంగా చేయాలన్నది నేర్చుకుందాం. నెంబర్ లైన్ చెప్తాను, నార్మల్ మెథడ్ చెప్తాను. ఫస్ట్ నార్మల్ మెథడ్లో తెలుసుకుందాము. సో ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్ రెండు నెంబర్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ 0. సో ఫస్ట్ పాజిటివ్ నెంబర్స్ని నేను ఒక ఇంటూ మార్కులతో పెట్టుకుంటున్నాను. నెగిటివ్ మార్క్స్ని వచ్చి జస్ట్ ఇక్కడ వరుసగా ఇచ్చారు కాబట్టి, అదే మిక్స్డ్గా ఇచ్చారనుకోండి, ఇట్లా ఇచ్చారనుకోండి. సో నెగిటివ్ నెంబర్కి జస్ట్ మీకు అర్థం అవటానికి నెగిటివ్ నెంబర్స్ అన్ని సో అర్థమైపోతుంది మనకి ఎన్ని పాజిటివ్ నెంబర్స్ ఎన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయన్నది. సో 3 పాజిటివ్ 3 నెగిటివ్ ఉన్నాయి. ఓకే, మనం ఇది ట్రై చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ డిసెండింగ్ అన్నారు. సో డిసెండింగ్ కాబట్టి మనం రాయాల్సిన నెంబరు ఫస్ట్ డిసెండింగ్. సో
సో రాయాల్సిన నెంబరు ఫస్ట్ వచ్చి ఏంటండి పాజిటివ్ నెంబర్స్ 0, 2 పాజిటివ్ నెంబర్స్ మనకు ఉన్నాయి 0, 2. సో 0, 2లో ఏది పెద్దది? 2 పెద్దది, 2తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ 0 పాజిటివ్ నెంబర్ లైఫ్ని దీన్ని వదిలేయండి. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం అంటే పెద్దది, ఓకే, చిన్నది. నెక్స్ట్ జాగ్రత్తగా గమనించండి నెగిటివ్ నెంబర్స్. సపోజ్ 15, 20, 35. మామూలుగా మనం పెద్ద నెంబర్ నుంచి రాస్తున్నాం అనుకోండి 35, 20, 15. మామూలుగా పాజిటివ్ నెంబర్స్ రాస్తుంటే కనుక 35, 20, 15. కాకపోతే నెగిటివ్కి ఏం చెప్పాను? రివర్స్ అయిపోతుంది. మనం -15, -20, -35 అటు నుంచి రాసుకోండి. సో -15, -20, -35. సో పాజిటివ్ నెగిటివ్ ఇస్తే ముందు పాజిటివ్ నెంబర్లన్నీ ఒక చోట పెట్టుకోండి, నెగిటివ్ నెంబర్లన్నీ ఒక చోట పెట్టుకోండి. ఒక చోట పెట్టుకోండి అంటే డిఫరెంట్ సైన్స్తో డినోట్ చేసుకోండి. సో ఫస్ట్ పాజిటివ్ నెంబర్లు రాసేయండి. అది అసెండింగ్గా డిసెండింగ్గా డిపెండింగ్ ఆన్ ది క్వశ్చన్. సో ఫస్ట్ పాజిటివ్ నెంబర్ రాసేసాక అప్పుడు నెగిటివ్ నెంబర్స్ రాయండి. సో బండగా గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ నెగిటివ్ అని ఇస్తే కనుక డిసెండింగ్ ఆర్డర్ ఎప్పుడు పాజిటివ్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది, అసెండింగ్ ఎప్పుడు నెగిటివ్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ నెగిటివ్ కలిపేసి ఇస్తే కనుక డిసెండింగ్ అంటే పెద్దదాని నుంచి చిన్నకి వస్తుంది, పెద్దది పాజిటివ్, సో పెద్ద నెంబర్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, డిసెండింగ్ అంటే నెగిటివ్ నెంబర్తో, సారీ డిసెండింగ్ అంటే పాజిటివ్ నెంబర్తో స్టార్ట్ అవుద్ది, అసెండింగ్ అంటే నెగిటివ్ నెంబర్తో స్టార్ట్ అవుద్ది. -35, -20, -15, 0, 2. చూడండి చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్. నెగిటివ్ నెంబర్ దగ్గర కన్ఫ్యూజన్ అండి, మీరు కావాలంటే సెపరేట్గా ఒక వర్క్ ప్లేస్లో రాసుకుని దాన్ని క్వశ్చన్లో యాడ్ చేసుకోండి. సో నెంబర్ లైన్లో కూడా చాలా ఈజీగా మనం చేయొచ్చు. డిసెండింగ్ అవరోహణ, ఓకే. సో నెంబర్ లైన్లో కూడా ఈజీగా చేయొచ్చు. సో నెంబర్ లైన్ తీసుకోండి. ఈ 5స్లో ఉన్నాయి కాబట్టి నేను 5స్లో రాస్తాను. చూడండి మీరు నెంబర్లు అన్నీ రాసుకోకర్లేదు. 5, 10, 15, 20 అంటే అర్థం ఏంటండి? ఇక్కడ 0, 1, 2, 3, 4 ఇవన్నీ రాయకుండా మీరు 5స్తో జంప్ చేసుకోవచ్చు. -5, -10, -15, -20, -25, -30, -35. చూడండి. సో ఫస్ట్ మీరు ఇచ్చిన నెంబర్స్ అన్నీ పెట్టుకోండి. -15 ఎస్ ఇక్కడ ఉంది, -20, నెక్స్ట్ -35, 0, 2 అంటే మీకు అంచగా మామూలుగా ఆజాగా ఎక్కడ ఉంటుందో దగ్గరగా పెట్టుకోండి. ఇన్ కేసు వారు 13, సపోజ్ 13 ఉంది అనుకోండి. సో 13, 10కి 15కి మధ్యలో 13 ఉంటుంది. ఆజాగా ఇక్కడ పెట్టుకుని 13 అని రాసుకోండి. సపోజ్ 7 అన్నారు, 7 అనేది 5కి 10కి మధ్యలో ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మామూలుగా డిసెండింగ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఇటు నుంచి స్టార్ట్ చేస్తాం. సో 2, 0, -15, -20, -35. ఆరోహణ అంటే రివర్స్లో రాసేయండి. ఓకే. సో నెంబర్ లైన్ ఈజీ మెథడ్, కానీ పెద్ద ఎక్కువ నెంబర్లు ఇచ్చినప్పుడు మనం నెంబర్ లైన్ డినోట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో నెంబర్స్ పాజిటివ్ నెగిటివ్ సెపరేట్గా పెట్టుకోండి. ఫస్ట్ పాజిటివ్ నెంబర్స్ రాసేయండి వాళ్ళు అడిగిన దాని ప్రకారం, తర్వాత నెగిటివ్ నెంబర్స్తో పెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, 2 పాజిటివ్ నెగిటివ్ ఉంటే కనుక డిసెండింగ్ అంటే పాజిటివ్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది, అసెండింగ్ అంటే నెగిటివ్ నెంబర్తో. డిసెండింగ్ అంటే పాజిటివ్ పెద్ద నెంబర్తో స్టార్ట్ అవుతుంది, డిసెండింగ్ అంటే నెగిటివ్ చిన్న నెంబర్తో స్టార్ట్ అవుతుంది. చిన్న నెంబర్ అంటే ఇన్ ద సెన్స్ -35 కాదు, -35. ఓకే. పాజ్ చేసుకుని కాపీ చేసుకోండి. చూడండి మీరు ఇంట్రడక్షన్ పార్ట్ చూస్తే ఈ క్వశ్చన్స్ అన్నీ వితిన్ సెకండ్స్లో మీరు చేసేయచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, సో నెంబర్ లైన్ అని ఏం అంటలేదు, జస్ట్ -2 + 3 క్వశ్చన్ నెంబర్ 1. నేనేం చెప్పానంటే ఎప్పుడైనా మీరు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ నెంబర్, ఇది మల్టిప్లికేషన్ కాదు మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ రూమ్లో ఉన్నాం మనం. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, టేక్ అవే కీప్ బిగ్గర్ నెంబర్ సైన్.
జస్ట్ 3లో నుంచి 2 ఒకటి తీసేయండి. సో 3లో నుంచి 2 తీస్తే ఒకటి, పెద్ద నెంబరు 3, 3కి బిఫోర్ సైన్ పాజిటివ్. సో ద ఆన్సర్ ఈస్ positive 1. Okay, second question. Just a minute. -6 plus -2. జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనం ఏం చెప్పాం, ఎప్పుడు మనకి ఇమీడియట్ సైన్స్ వద్దు, సో వాటిని ఫ్యూజ్ చేసేస్తాం. సో -6 ఎప్పుడు నెగిటివ్ విన్ అవుతుందని చెప్పాం. సో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి సింప్లిఫై చేసాం. నెక్స్ట్ ఏం చెప్పా, రెండు నెగిటివ్ సైన్స్ ఉంటే యాడ్ అండ్ కీప్ నెగిటివ్ సైన్, దట్ ఈస్ -8. ఫస్ట్ పాయింట్ సైన్స్ ఫ్యూజ్ చేసేయండి, పాజిటివ్ అండ్ నెగిటివ్ విన్స్. 2 నెగిటివ్ సైన్స్, కీప్ అండ్ యాడ్ అండ్ కీప్ నెగిటివ్ సైన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3, 8 minus -6. ఓకే, సో మనకి రెండు వద్దు, నెగిటివ్ టైమ్స్ నెగిటివ్ పాజిటివ్. సో 8 plus 6, ఓకే 14. సో కావాలంటే ఇక్కడ రాసుకోండి, నెగిటివ్ టైమ్స్ నెగిటివ్. ప్రతిరోజు క్లాస్కి వచ్చే ముందు ఒకసారి రాసేసుకోండి, నెగిటివ్ టైమ్స్ పాజిటివ్ ఈజ్ నెగిటివ్, పాజిటివ్ టైమ్స్ నెగిటివ్ ఈజ్ నెగిటివ్, పాజిటివ్ టైమ్స్ పాజిటివ్ ఈజ్ పాజిటివ్. ఓకే, సో ఈ మల్టిప్లికేషన్ అనేది మన ఆపరేషన్స్ అండి. ఓకే, 2 నెగిటివ్ సైన్స్, ఎప్పుడైనా 2 నెగిటివ్ సైన్స్ ఇలా బ్రాకెట్లో ఉన్నాయంటే ఆ రెండు మల్టిప్లై అవుతున్నాయి అనేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీకు -9, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4. మీరు హోంవర్క్ చేసుకోండి, ఈజీగా ఉన్న క్వశ్చన్స్. ఓకే, -9 +4 ఈజీ కదండి. 1 నెగిటివ్ 1 పాజిటివ్, టేక్ అవే కీప్ బిగ్గర్ నెంబర్ సైన్. 9లో నుంచి 4 తీయండి, 5. సో 5 రాసేయండి ఫస్ట్, బిగ్ నెంబర్ 9, 9 ముందున్న సైన్ నెగిటివ్ సైన్. ఓకే, సో థింక్ ఇట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 6. Okay, next question. Negative question number 5. I think it is 5. Question number 5. -23 minus -30. మీరు ఒకసారి క్వశ్చన్ నెంబర్స్ని టెక్స్ట్ బుక్లో చెక్ చేసుకోండి. సో మనకి రెండు సైన్స్ వద్దు, -23, 2 నెగిటివ్ సైన్స్ పాజిటివ్, 1 నెగిటివ్ 1 పాజిటివ్, టేక్ అవే కీప్ బిగ్గర్ నెంబర్ సైన్. సో 30లో నుంచి 23 తీస్తే 7. సో పాజిటివ్ 7, నెగిటివ్ 7. సో బిగ్ నెంబర్ 30 ముందు పాజిటివ్ సైన్. సో మీరు పాజిటివ్ అని రాయక్కర్లేదు, జస్ట్ ఆన్సర్ ఈస్ 7. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేసుకోండి. 6th క్వశ్చన్ మీరు హోంవర్క్ చేసుకోండి. ఐ థింక్ దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 4. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను చాలా మటుకు నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 1, 2 మీకు హోంవర్క్ ఇస్తాను. ఓకే, కాపీ చేసుకుంటే చేసుకోండి, పాజ్ ద వీడియో. నెక్స్ట్ ఓన్లీ 2 ట్రిక్స్ అండి. రెండు నెగిటివ్ సైన్స్ కనబడితే యాడ్ అండ్ కీప్ నెగిటివ్ సైన్. 1 పాజిటివ్ 1 నెగిటివ్, టేక్ అవే కీప్ బిగ్గర్ నెంబర్ సైన్. 10 సార్లు అనుకుంటూ పడుకోండి. 71 ప్లస్ -10 minus 8. జాగ్రత్త, క్వశ్చన్ నెంబర్ 8, రోమన్ నెంబర్ 8. చూడండి, ఫస్ట్ మనకి రెండు సైన్స్ వద్దు, దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఏ నెంబర్ ఉంది, 71. పాజిటివ్ నెగిటివ్ ఆల్వేస్ నెగిటివ్ విన్, ఒక స్టెప్ అయింది. నెక్స్ట్ దీన్ని వదిలేయండి, లెఫ్ట్ టు రైట్. 71 minus 10, 61. ఏ సైన్ ఉంది ఇక్కడ, నెగిటివ్ సైన్, 8. సో ఎంత అయితే అంత. సో విచ్ ఈక్వల్స్ టు 53. సో పెద్ద నెంబర్ 61 కాబట్టి పాజిటివ్. ఓకే, సో ఈ సబ్ట్రాక్షన్స్ అవి చేయట్లేదు, అఫ్ కోర్స్ మీకు తెలుసు కాబట్టి మీరు పక్కన చేసుకోండి. 61, 8 బారో చేసుకోండి, 11, 5. ఓకే, ఈ ఎడిషన్స్ ఇలాంటివి చేస్తే మనకి టైం ఎక్కువ అయిపోతుందండి, మీరు మామూలుగా వర్కౌట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. -30 ప్లస్ 58 minus 38. నేను ఫస్ట్ కొన్ని క్లాసులు స్లోగా చెప్తాను, తర్వాత ఫాస్ట్గా చెప్తాను. మీరు ఏదైనా ఫాస్ట్గా వెళ్తున్నానంటే నాకు తెలియపరచండి. ఓకే, ఫస్ట్ ఈ రెండింటిని చూద్దాం. లెఫ్ట్ టు రైట్, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్. ఏం చెప్పా, టేక్ అవే కీప్ బిగ్గర్ నెంబర్ సైన్. సో ఫస్ట్ మనం ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం.
సో 58లో నుంచి 30 తీసేయండి, 28. సైన్ 58 పెద్దది కదా 30 కన్నా, సో 58 ముందున్న సైన్ పాజిటివ్, సో పాజిటివ్ అని రాయక్కర్లేదు, కావాలి అంటే రాసుకోండి. నెగిటివ్ సైన్, అగైన్ 1 పాజిటివ్ 1 నెగిటివ్, టేక్ అవే కీప్ బిగ్గర్ నెంబర్ సైన్. 38లో నుంచి 28 తీసేయండి, 10. 38 ముందు 38 పెద్దది 28 కన్నా, 38 ముందు నెగిటివ్ సైన్. దట్స్ ఆల్. ఓకే, దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్